హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాయంటే నర్సరీకి వచ్చా. చూడండి చుట్టుపక్కల మొత్తం మొక్కలు చూసి మీకైనా అర్థమైపోయే ఉంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ చూడగానే నేను చెప్పకుండా నర్సరీకి వచ్చిందని. నర్సరీకి నేను ఎందుకు వచ్చిందంటే పారిజాతం మొక్క తీసుకెళ్ళడానికి వచ్చిన. పోయిన సంవత్సరం కార్తీక మాసంలో పూజ చేసుకున్నప్పుడు పూలన్నీ బయట వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి శివయ్యకి పెట్టుకున్నా. ఈసారి ఇంట్లోనే పెట్టుకుందామని చెప్పేసి మొక్క. తర్వాత ఇంకా కార్తీక మాసం కల్లా పూలు వస్తాయి, ఇంట్లో ఉన్న పూలే మంచిగా శివయ్యకి పెట్టుకోవచ్చు. మెయిన్ అయితే నేను దానికోసమే వచ్చిన. ఇంకేమైనా నచ్చితే అవి కూడా తీసుకుంటా. ఇవేంటి అవేంటి? పారిజాతం, హైబ్రిడ్ పారిజాతం, అది నాటు పారిజాతం. అంటే రెండింటికి తేడా ఏంది? ఇది హైట్ ఎక్కువ కాదు, ఫ్లవరింగ్ చిన్నగా నుంచే వస్తుంది. అది హైట్ ఎక్కువ అవుతుంది, టైం పడుతుంది ఫ్లవరింగ్ రావడానికి. అయితే మనకు తొట్లో పెట్టడానికి కావాలి, మట్టిలోది కాదు. ఇది వస్తుంది, హైబ్రిడ్ వెరైటీ వస్తుంది. అయితే ఇది ఇందులో 2 రకాలు ఉన్నాయంట. ఒకటి హైబ్రిడ్, ఒకటేమో నాటుది అయితేనేమో చాలా హైట్ వచ్చి మొక్కలు పెద్దగా అయిన తర్వాత పూలు వస్తాయంట. హైబ్రిడ్ అయితేనేమో మట్టిలో పెట్టుకున్నా కూడా సెట్ అవుతుంది. మన టౌన్లో పెంచే వాళ్ళకైతే అవి కొంచెం హైట్ రాగానే పూలు వస్తాయంట. నాకు కార్తీక మాసం కల్లా రావాలి కాబట్టి హైబ్రిడే తీసుకోబోతున్నా. ఎంత ఇది కాస్ట్? 150. అది 60. అది తక్కువ ఉందా? ఇదే మంచిగా ఉందా అందులో? సరే, ఇది ఒకటి తీసుకుంటా. దానం చెట్లు ఉన్నాయా? ఆఫ్ చేయి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయిగా. ఇదేంటిది అదేంటిది? దవనం. అదైతే దవనం, ఇది మరవం. అది దవనం, ఇది మరవం. అదా ఇదా? ఇది ఇవన్నీ మర్మం అంటే వాసన చెట్లు ఉంటాయి ఇక్కడ పూలలో కట్టుకునేవి. దవనం అంటారుగా. దవనం అవి అక్కడ ఉన్నాయా? నేను ఇవే దవనం చెట్టు అనుకుంటున్నాం. మేము ఇవే పూలలో కడతాము. ఇది కట్టుకోవచ్చు మేడం, బాగుంటాయి. కానీ అవును, ఇవే కడతాం. ఇవే కట్టంగానే చూసిన, అది కట్టంగా చూడలే నేను. ఇన్ని రోజులు నేను ఈ చెట్టు పేరే దవనం అనుకున్నా. ఇది దవనం చెట్టు కాదంట, మరమం అంట. మీకు దవనం చూపిస్తారండి. షో చెట్టు అంటారు కదా వీటిని. ఇది దవనం అంట. ఇందులో ఒక చెట్టు మంచిది ఏవా? నేను ఈ చెట్టు ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అంట. మంగళవారం రోజు పూజ చేసుకున్నప్పుడు ఇది చిన్న కొమ్మ తీసి అమ్మవారికి పెట్టుకోవడం కోసం తీసుకుంటున్నా. ఇది బాగుందా? ఆ చిన్న మొక్కలు ఎంత? ఇది ఎంత? ఇది అయితే 60. అది కూడా 60, కానీ చిన్న ప్యాకెట్ల నుంచి పెద్ద దాంట్లో మార్చినాం. ఇది ఇందులో మట్టి ఉందిగా, మట్టి ఎక్కువ వస్తుంది, సేమ్ కాస్ట్ కాబట్టి. నేను లాస్ట్ టైం బ్రహ్మకమలం తీసుకున్నప్పుడు నర్సరీ ఇదే. నేను లాస్ట్ టైం తీసుకున్నా కానీ అది కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ సమ్మర్లో డల్ అయిపోయింది. మంచిగా ఉంటే ఒకటి తీసుకోపోదాం. ఎక్కడున్నాయి అవి? ఇక్కడ వాతావరణానికి బతుకుతాయి అసలు ఇవి? మరి బాగా వాడిపోయినట్టయింది ఆకు వరకు. అంటే వర్షం వచ్చింది కదా మేడం, వాటర్ కొట్టలేదు, అందుకట్లేను. మా ఇంట్లోది కూడా వస్తాయి, చంపు అవుతుంది. ఫ్లవరింగ్ కూడా వచ్చినాయి ఇక్కడ. ఎంత పడుతుంది ఇది? 50 అమ్మ, 350 అంట. వద్దులే, అడిగిరా ఏం వద్దులే. ఆయన మా అంటే 50 తక్కువ చేశాడు అంతేగా. అడిగొస్తా. ఏం వద్దులే. ఆయన పోయినసారి తీసుకుపోయింది సరిగా చాదలేదు అండి పాపం. ఒక అంటీ వచ్చిగా మరి ఇందులో షో చెట్టు నీళ్ళలో పెడతారు. అదే లోటస్ లాగా నీళ్ళలోనే ఉంటుంది. అది జ్ఞాన సరస్వతి అంట పేరు. ఒక నాటి ఇయ్యచ్చుగా ఇటువైపు.
మరి మొక్క అయినా ఇవ్వండి. అస్సలు ఇవ్వరు. అది ఓన్లీ మీకు షో కోసమేనా? షో కాదు, అమ్మడానికి సారీ. అమ్మడానికి అయితే ఎంత? చాలా రేటు 2000 2000 ఎందుకు? అరే ఈయన ఒకసారి తీరా. మరి నువ్వు నర్సరీలో కాబట్టి నర్సరీ స్టైలే ఉండాలి. పోయినసారి నువ్వు ఇచ్చినావు కదా స్టార్ ఫ్రూట్, మంచి కాయలు కాస్తుంది. ఈ నర్సరీలో నాగలింగం పుష్పం ఉంటుంది, మీకు ఆ చెట్టు చూపిస్తారండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఉంది మంచిగా పువ్వు, ఇప్పుడు ఉందో లేదో, ఇది సీజనో కాదో నాకు తెలీదు, కానీ చెట్టు అయితే చూపిస్తారండి. ఇదే ఆ చెట్టు. మొత్తం పచ్చగా వచ్చింది ఇప్పుడే, పువ్వు అయితే ఉంది. మీ లక్ అనుకుంటా, నేను చూసిన, కానీ మీరు కూడా చూస్తారు కదా, ఉండడం అందుకే మీ లక్ అన్న. ఇదిగో లోపల శివయ్య, నాగుపడగ, మోక్షిత, వీళ్ళందరూ మస్తు సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినాయి కదా, లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 3 times 4 times వచ్చి ఉంటా, అందుకే గుర్తుపట్టి వీడియోలు తీసుకో అని చెప్పేసి గుర్తు చేసి మరీ వీడియో తీపిస్తున్నారు. శ్రీశైలంలో ఎక్కువ ఉంటాయి ఇవి. ఇక్కడ ఇది పువ్వు చూడు బాగుంది. నేను ఈ పువ్వు ఫ్యాషన్ ఫ్రూట్ ఉంటుంది చూసినవా, అట్లనే ఉంది. ఇదేం మొక్క? కాయలు కాసిద్దా? కాయలు కాదు, ఓన్లీ క్లిప్పర్స్, ఫ్లోరింగ్ అట్లా వస్తుంది. అవునా, తీగలాగా వస్తుందా ఇది? ఎంత పడుతుంది ఇది? 100 రూపాయలు. ఒకటి మంచిది తీసివా, తక్కువ చేసాడా మీ సేటు? చేయడా? ఒకటి మంచిది తీసి. ఫ్లేవర్ బాగుంది ఇది. ఓ చిన్నగా 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 ఇరగ్గాలి, ఇరిగితే పాపం మరి. చిన్నగా చిన్నగా ఇరుగుతుంది, బాగానే వెళ్ళిపోతుంది నాకు అట్లా దించుతుంటే. నేనైతే ఈ పువ్వు కోసమే తీసుకుంటున్నా, అసలు ఎంత బాగుందో పువ్వు. బాగుంటాయి, ఫ్లవరింగ్ బాగుంటుంది. అమ్మ తిరగట్లేగా, ఇట్లా చూడు, కలర్ చూడు ఎంత బాగుందో. రాఖీ క్లిప్పరా, నిజంగా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టినట్టే ఉంది ఆ పువ్వు, ఓల్డ్ రాఖీ మోడల్. లాస్ట్ టైం నేను నర్సరీలో స్టార్ ఫ్రూట్ మొక్క తెచ్చిన, ఇక్కడే మంచిగా వచ్చినాయి ఫ్రూట్స్ అయితే. ఇంకా మట్టిలో పెడితే ఇంకా బాగా వచ్చేదేమో, నేను చిన్న బకెట్లో పెట్టిన, ఆ బకెట్లో పెట్టినా కూడా బాగానే కాయలు వచ్చింది. ఇంక ఇక్కడ కాగడ మల్లె చెట్లు, సన్నజాజి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయి చాలా. ఇదేమో ఇది గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. మంచిగా 1 ఎకరం ల్యాండ్ ఉండి ఇందులో ఉన్న మొక్కలన్నీ తీసుకుపోయి పెంచుకుంటూ వాటిని చూసుకుంటూ ఉంటే ఆహా, అంతకుమించి ఆనందం ప్రశాంతత ఎక్కడ ఉంటుంది కదా అసలు. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మనకు అంత ప్రాప్తి ఇవ్వలేదనుకుంటా, ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో. మొక్కలతో పాటు కుండీలు కూడా ఉన్నాయి. ఈ లోటస్ పెట్టేయా నార్మల్? ఏది ఇదా? ఇదేం జంతువు అమ్మాయి?
ఇవ్వట్లే. ఇది చూడు ఏనా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దురా మరి. అంటే బాగుంది పెట్టుది బాగుంది. ఇంకా లోపల చాలా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఎంతో బొమ్మలు ఉన్నాయి. అన్ని తొట్లే. మీ దగ్గర లోటస్ ఉన్నాయా? లేవా? ప్లాస్టికేగా ఇది. చిన్న తీగలు ఉంటాయి కదా మొక్కలు ఉన్నాయా? ఎక్కడున్నా? ఇది తీసుకుందాం చూడండి బాగుంది. అయితే ఒక 3-4 మొక్కలు తీసుకున్నా. అన్నీ తీసుకుపోయి చదువుకోవాలని ఉంది కానీ ఏం చేస్తాం. ముఖ్యంగా అయితే ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చిందంటే మట్టి కోసం. పారిజాతం మొక్క పెట్టడానికి మట్టి కావాలి. ఒక ప్లాస్టిక్ టబ్బు పెద్ద నల్ల టబ్బు తీసుకున్నా. ఆ టబ్బులో పెడతా. మట్టి బస్తా 100 రూపాయలు అంట. 100 రూపాయలు తక్కువ ఇయ్యని అన్నాడు. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు అంటే కొంచెం విచిత్రమేం కాదు, కాకపోతే నాకైతే మంచిగా అనిపించింది. చూపిస్తారు చూడండి. చూసారు కదా మస్తు క్యూట్గా ఉంది. ఇది మట్టిలో లేదు, చిన్న తొట్టులో ఉంది. ఇదిగో చిన్న తొట్టులో ఉంది కానీ మంచి పెద్దగా వచ్చింది. మస్తు క్యూట్ అనిపించింది నాకు. అందుకనే మర్రి చెట్టు చూడండి బాగుందని చెప్పింది. అంత చిన్న తొట్టులో అంత పెద్ద చెట్టు అవడం అంటే నిజంగా గ్రేట్ అసలు. మళ్ళీ తొట్టు కూడా విచ్చుకోలేదు, స్ట్రాంగ్ ఉంది. ఓ ఇటువైపు ఒక కొమ్మ కిందికి వచ్చేసింది, అందుకేనా ఇంత గట్టిగా ఉంది. మర్రి చెట్టే అంత పెద్దగా ఉంది అనుకుంటే తొట్టులో ఉన్నది. ఇక్కడ ఈ మొక్క చూడండి, మొక్క కాదు చెట్టు, ఇది కూడా తొట్టులోనే ఉంది. ఇంత పెద్దగా ఉంది అసలు. ఇంట్లో పెంచి గావు, చిన్న గావు, ఆ గావులో పెట్టిరు. ఇంట్లో పెంచితే పెరగమిందిరా నాయన ఇంత మంచిగా. అసలు చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. మళ్ళీ ఏర్లు కూడా మస్తు సైజు ఉన్నాయి, ఇంత సైజు వరకు. గ్రేట్ కదా అసలు. మొక్క గ్రేట్ కాదు, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు గ్రేట్. ఎందుకంటే ఆ తొట్లో అంత బలంగా పెరగడానికి దానికి ఎంత కేర్ చేస్తే అది ఎంత మంచిగా రావాలి. బిల్లు కడితేనే మట్టి ఎత్తుతా అని చెప్తే నేను మరే ముందే కట్టొచ్చేదాన్నిగా. ఎగోడు ఏమో మరి. నేను ఈడొచ్చి ఇంతసేపు నిలబడ్డా కూడా పోయి అక్కడక్కడ పని చేస్తుండే. ఏంది నువ్వు మట్టి ఎత్తామంటే ఎత్తకుంటే ఆడ చేసినావు అంటే నువ్వు ఫస్ట్ బిల్లు కట్టిరాపో అంటుండే. మా ఆయన పోలీసే. ఇటువైపు రూరల్ పోలీస్ స్టేషన్ ఉందిగా, అందులోనే చేసేది. నీకు మంచి అవకాశం దొరికిందిగా. అవును, అంటే ఇంకో కుండీలో పడుతుంది కదా కొంచెం అన్న, అందుకని. ఎవరికైనా ఆశ ఉంటుంది, మనుషులు అన్నాక ఆశపడకుండా ఎట్లుంటారు. దాని మీద పెట్టు సోను, తీసుకురా. స్కూటీ తీసుకొచ్చి ఇక్కడ ఉల్టా పెట్టు. కొంచెం దగ్గర కనిపెట్టు పాపం, వాళ్ళు బరువు ఈజీ అయ్యేటట్లు.
నువ్వు నా వైట్ డ్రెస్ ఫస్ట్ లాక్ బంద్ చేయి, ఎక్సిలేటర్ అది అది ఉరకగాలమ్మా. ఇంకా తోలు. గులాబీలు చామంతులు పెట్టాలంటే ఈ నేల మీద పెట్టాలి. కుండీలల్లా అంత మంచిరా కొన్ని రోజులు వాటిని కేర్ చేసినాక ఊరికనే చనిపోతే బాధ అనిపిస్తుంది. ఇవంటే నాకు మెయిన్ కావాల్సింది ఆ పారిజాతం, అదేదో తీగ చెట్టు, అది ఫ్లవర్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను అంతే. జాగ్రత్త, ఆమెకు ప్లేస్ ఇబ్బంది అవుతుంది. నేను నా మీద పెట్టుకుంటా, లేకపోతే స్థలం సరిపోదేమో. ఇట్లా పట్టుకో మేడం. మొక్కలు తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం. ఏమో బరువు పెట్టుకొని బండి తోలరాదంటే ఫస్ట్ చెప్పింది, ఇప్పుడే మంచి తోలుతుంది. భయం ఎందుకు, బండి తోలడం వచ్చినాక ఏది ఉన్నా సరే తోలడం అలవాటు చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఈడ పెడదాం, నల్ల టబ్ తీసుకొస్తావు పైన టబ్బు ఇదే, దీనికి హోల్స్ పెట్టిన ఒక 4. దీని బయటనే ఎందుకు పెడుతున్నా అంటే పారిజాతం మొక్క ఇంట్లో పెడితే రాదని చెప్పేసి విన్నా నేను, అందుకోసం బయట పెడుతున్నా. ఒకసారి నేను ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టిన, కానీ రాలేదు కాబట్టి నిజంగా ఇంట్లో పెడితే రాదేమో అని చెప్పేసి బయట పెడుతున్నా. వాస్తుపరంగా ఎటువైపు పెట్టాలేమో నాకైతే తెలీదు. మా ఇల్లు అయితే పడమర దిక్కు ఎంట్రన్స్, నేను ఇక్కడ పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ సన్నజాజి మొక్క ఉంది కదా, దానికి నీళ్ళు పోసినప్పుడు దీనికి కూడా పోయొచ్చాను. అక్కడ ఇప్పుడు మొత్తం పోయి ఇది బోడనట్టుంది, ఇంకొంచెం లోద్దేనా పోయి అయిపోయి అది. చాలే ఇక ఆయన నీళ్ళు పోస్తే కొంచెం లోపల పోయింది కదా. ఎప్పుడో పెట్టాల్సింది, ఇంట్లోకి రాగానే పెడితే ఇప్పుడు మంచిగా పూజ పనికి వచ్చేది కదా. 2 years అవుతుంది మేము ఈ ఇంట్లోకి వచ్చి. ప్రస్తుతానికైతే ఈ మొక్క ఒకటే పెట్టిన, ఎందుకంటే కస్టమర్స్ వచ్చారంట, షాప్ దగ్గర వెయిట్ చేసారు. ఇంకా మిగిలిన మొక్కలు పెట్టేటప్పుడు షార్ట్ వీడియోలు పెడతా. ఓకే మరి బాయ్. చాలు కదా, ఈ చెట్టు తొందర పూలు పూసి తొందర శివకి పూజ చేసుకోవాలి, చెట్ల పూలు పెట్టి.